Hello my dear friends and students, good morning. Today let us learn in 9th class mathematics new syllabus 2.4. Of the 2.4 let us learn 7th and 8th problems. Let us start. Yes, evaluate the following suitable identities. We have to use the suitable identities we have to use. ఆ సూటబుల్ ఐడెంటిటీస్ ఆ ఫార్ములాస్ యూజ్ చేసేసి మనం ఎవాల్యుయేట్ అంటే క్యాలిక్యులేట్ చేయండి, మదింపు చేయండి అని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎస్ ఇక్కడ అవుతుంది కదా, ఎస్ ఇక్కడ వేసేసుకుందామా. ఎస్ 99 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఎస్ ఇది చూడగానే మనకు ఒక ఐడెంటిటీ గుర్తు రావాలి. గుర్తొచ్చిందా? a + b హోల్ క్యూబ్ a - b హోల్ క్యూబ్ రూపంలో ఉంటుంది. It is in the identity of a minus b whole cube. a minus b whole cube అంటే ఏం రాసుకున్నారు? a cube minus b cube minus 3a square b plus 3ab square ఈ రూపంలో ఉంటుందండి. ఎస్ ఉంటుంది కదా, మనం దీన్ని a minus b whole cube రూపంలో రాసుకుందామా? 100 - 1 whole cube. ఎస్ రాసేసుకుందాం. చూడండి, 100 - whole cube అంటే ఏంటి? a cube is equal to ఎంత అండి? it is 100 is the a, 1 is the b. a cube అంటే 100 whole cube minus b cube 1 cube minus 3a square. a square అంటే 100 square b 1 plus 3a. a అంటే ఎంత అంటే 100 కదా, a b square అంటే 1 square. దట్ ఈస్. ఇప్పుడు చూద్దాం. చూడండి, 100 ఇంటూ 100 హోల్ క్యూబ్ అంటే 100 సున్నాలకి 2 ఇంటూ 2 ఇంటూ 6 సున్నాలు పెట్టాలి కదా. అవి పెట్టేసిద్దామండి. ఇక్కడ పెడదామా? 1 2 3 4 5 6 సున్నాలు పెట్టేసామండి. ఎస్ మైనస్ 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1 తీసేసేయాలండి. తీసేసామా? తీసేద్దాం. 10లో ఒక ఆపు, 10లో ఒకటి 9. ఇక్కడ కూడా 9 9 9 9 9 ఇవి ఉంటాయండి మనకు. నెక్స్ట్ మైనస్ 3a స్క్వేర్ బి. మైనస్ 3a స్క్వేర్ బి అంటే ఎంత? 3a స్క్వేర్ అంటే ఎంత అండి? 100 ఇంటూ 100 4 సున్నాలు ఏదో వచ్చేది. 100 ఇంటూ 100 అంటే 2 4 సున్నాలు ఏదో వచ్చేది. 4 సున్నాలు ఇంటూ 1 1 అంటే 3 ఇంటూ 3 4 సున్నాలు అంటే ఎంత అండి? 30,000 కదా. ఇందులో మనం 30,000 తీసేసేయాలండి. 30,000 ఇక్కడ 30,000 తీసేద్దాం. ఎస్ 9 9 9 9 9 9 3 పోతే 9 3 పోతే 6 1 ఇదండి. ఎస్ ఇంతకీ ఎన్ని స్థానాలు? 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఎస్ ఇది వచ్చిందండి. ఎస్ ప్లస్ 3 ఇంటూ 100. 3 ఇంటూ 100 అంటే 300. 1 స్క్వేర్ అంటే 100. ఈ 300 మనం యాడ్ చేద్దాం. చూడండి, యాడ్ చేద్దామా? 9 9 12 1 10 1 7 ఇదండి మనకు వచ్చేది. ఎస్ 8,70,299 వచ్చేస్తుంది. అంతే కదండి. 9 9 9 9 9లో 3 పోతే సారీ ఇక్కడ 9 9 9 9 9లో 3 పోతే ఎంతండి? 6. ఇక్కడ 9కి సారీ మళ్ళీ ఒకసారి తీసేద్దామా? ఎస్ 9 9 అండి. 9 9 అండి. 9లో 3 పోతే ఎంతండి? 6 అండి. 6 అయిపోయిందా? 300 ఇంటూ 300 చేసామా? 6 9 9 అండి. 6 6 8. ఎస్ 8,69,999 దాంట్లో పోతే ఇదండి మిగిలింది. ఇట్ ఈస్ ది ఆన్సర్. ఆ విధంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవటానండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దామా? ఎస్ ఎంత వచ్చింది మనకు? ఎస్ ఇది వచ్చిందండి మనకు 86,000. నెక్స్ట్ ఇంకోటి 102 హోల్ క్యూబ్ అండి. 102 హోల్ క్యూబ్ అంటే దాని అర్థం ఏమిటి? మనం ఇట్ ఈస్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్
ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అని రాసుకుందామండి. ఆ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 3 ఇంటూ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫామ్ లో రాసుకోవచ్చు కదా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫామ్ లో మనం రాసేసుకుందామండి. ఎస్ చూద్దాం. ఏ అంటే దీన్ని ఎలా రాసుకుందాం, 100 ప్లస్ 2 గా 2 హోల్ క్యూబ్ గా రాసుకుందామా. ఏ అంటే 100, బి అంటే 2 అండి. ఏ చూద్దాం చూడండి. ఏ క్యూబ్ అంటే 100 హోల్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఎంతండి 100, బి ఎంతండి 2, ఏ ప్లస్ బి 100 ప్లస్ బి. ఇదండి మనకు ఇదే మనం రాసేసుకున్నాం కదా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఆ విధంగా రాసేసుకున్నామండి. ఇప్పుడు చూద్దాం చూడండి. ఏ క్యూబ్ అంటే ఇక్కడ వేసేసుకుందామా, అంటే 100 ఇంటూ 100 2 ఇంటూ 2 4 6 సున్నాలు రావాల్సింది. 1 2 3 4 5 6 సున్నాలు వేసేసుకున్నామండి. ప్లస్ 2 క్యూ అంటే 8. ఇది యాడ్ చేయాలా, మనం యాడ్ చేసేద్దాం. 1 2 3 4 5 6 8 వచ్చేసిందండి ఇక్కడ. ఎస్ మనం దీన్ని ఇది చేసేద్దామా. 3 ఇంటూ 100 300 300 ఇంటూ 2 600 అండి. 600 ఇంటూ 100 ప్లస్ 2 ఎంతండి. ఎస్ 100 ప్లస్ 2 102 కదా. మల్టిప్లై చేసేసుకోవచ్చు కదా, 102. దీన్ని మల్టిప్లై చేద్దామండి. అంటే 102ని 6 తో మల్టిప్లై చేసేసేయచ్చు కదా మనం ఈజీగా. 102ని 6 తో మల్టిప్లై చేసే సున్నాలు పెట్టుకోవచ్చు కదా మనం. ఎస్ 6 12 1 1 6 6 612 సున్నాలని 2. ఎస్ 61,200 అండి. 61,200 మనం ఏం చేసాం, యాడ్ చేస్తే వచ్చింది. దీన్ని యాడ్ చేసాం, దీన్ని కూడా యాడ్ చేసాం. 8 0 2 1 6 0 1. ఇట్ ఈస్ ది ఆన్సర్ అండి. మనం దీని ప్రకారంగా మనం చేసేసాం. నెక్స్ట్ ఇంకోటి చేద్దామా. ఎస్ నెక్స్ట్ ఏంటండి, ఇది 998 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఇది కూడా ఎట్లా ఉందండి, ఇట్ ఈస్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ a మైనస్ b హోల్ క్యూబ్ అండి. అంటే ఇక్కడ మనం రాసేసుకోవచ్చు కదా దీన్ని. a మైనస్ b అంటే 1000 మైనస్ 2 హోల్ క్యూబ్, అవునా కదా. 1000 మైనస్ 2 1000 అనా 999 1000 మైనస్ 2 హోల్ క్యూబ్. దీని ఫార్ములా ఏంటండి, మనకు తెలుసు కదా, ఏ క్యూబ్ మైనస్ మనం రాసేసుకుందాం చూడండి. మనకు దీని ఫార్ములా ఏంటి, మనకు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి మైనస్ 3ab స్క్వేర్ ప్లస్ బి ప్లస్ రాసిద్దామా ఇక్కడ. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ మైనస్ b క్యూబ్. దట్ ఈస్ ది ఫార్ములా అండి. ఏ ఫార్ములా రాసాం, a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా రాసాం. ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ఇంటూ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. మరి ఇదే ఫార్ములా రాసేసుకుందామా. ఇక్కడ మనకు a అంటే ఎంత, a ఈజ్ ఈక్వల్ 1000, b ఈజ్ ఈక్వల్ 2. ఇదండి మనకు. ఎస్ చూద్దామా, ఇక్కడ రాసుకుందాం. ఎస్ ఏ క్యూబ్ అంటే ఎంత అండి, 1000 హోల్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి. ఏ అంటే ఎంత అండి 1000 స్క్వేర్. బి అంటే ఎంత అండి 2 ప్లస్ 3a అంటే 1000 బి స్క్వేర్, బి అంటే 2 స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ అండి. అది మనం రాసుకోవాల్సింది. ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ రూపంలో రాసుకున్నామండి. ఇక్కడ రాసేసుకుందామా. 1000 హోల్ క్యూబ్ అంటే 1000 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 3 3 3 9 జీరోస్ పెట్టాలి. ఒకటి తర్వాత 1 2 3 4 5 6 7 8 9
1 2 3 4 5 6 7 8 9 జీరోస్ పెట్టామండి. ఎందుకంటే 1000 into 1000 into 1000 into 3 సార్లు మనం మల్టిప్లై చేయాలి కదా. ఎస్ మైనస్ ఇది తీసేద్దామండి. ఇది ఎంత అవుతుంది? 1000 స్క్వేర్ కదా. 1000 స్క్వేర్ అంటే ఎంత అండి? 1000 3 సున్నాలు ఉంటాయంటే స్క్వేర్ అంటే 6 సున్నాలు ఉంటాయి కదా. 3 ఇంటూ 1 2 3 4 5 6 సున్నాలండి. ఇంటూ 2 దీంతో మల్టిప్లై చేద్దామండి. 3 ఇంటూ అంటే 1 2 3 4 5 6 ఇంటూ 2 అండి. ఇంటూ 2 అంటే 2 3 6 కదా. 1 2 3 4 5 6 ఆ తర్వాత ఎన్ని జీరోస్ ఉంటాయి? 6 జీరోలు. ఎస్ 1 2 3 4 5 6 ఎస్ ఇదండి. ఇది మనం ఏం చేయాలి? ఇక్కడ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేయాలి. చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. 0 0 0 0 0 0 10 లో 6 పోతే ఎంతండి? 4. ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఇక్కడ 9 ఉంటుందండి. అది మనకు ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? ఇంతవరకు అయిపోయింది కదా. ఎస్ ఇప్పుడు ప్లస్ 3a² అన్నాడండి. a² 3ab² అన్నాడు. 3 into 1000 3000 ఇంటూ a² 2 into 2 4 అంటే 4 3 12 కదండి. 12 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయండి. ఎస్ దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. 12 తర్వాత 3 జీరోస్ కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎస్ దీన్ని యాడ్ చేద్దామా? ఎస్ 0 0 0 యాడ్ చేయాలి కదా. 2 1 0 4 9 9 ఎస్. ఇప్పుడు మైనస్ b² అండి. మైనస్ b³ అండి. మైనస్ b³ అంటే 2 into 2 into 2 8 కదండి. ఇది 8 తీసేద్దాం. 8 తీసేద్దామా? 10 కిలోమీటర్ 2 ఇక్కడ 9 ఇక్కడ 9 ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా తెచ్చుకుంది. 1 ఉంటుంది 1 ఉంటుంది. ఇక 1 ఉంటుంది 0 4 9 9 అదండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇవన్నీ కూడా మనం సింబల్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంటే ఫార్ములాస్ ని ఐడెంటిటీస్ కనుక మనం జాగ్రత్తగా రాసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండి. ఐడెంటిటీస్ ఇందులో గుర్తుపెట్టుకోవడమే ఇందులో ఉన్నటువంటి పెద్ద. ఎస్ ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్.